అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ హలో 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 ఇదేదన్నా ఉపయోగపడుతుందా? హలో 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 అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. నేనైతే క్రీస్తు రాకను, క్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించిన విధానమును, ఆయన మరణించిన ఆ మరణమును, అలానే ఆయన పునరుద్ధానమును ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటా. మరి మీలో ఎంతమంది ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నారు? చూడొచ్చా మీ చేతులు? నేను ప్రతి దినము ఓకే, చాలా తక్కువ చేతులు కనిపిస్తున్నాయి. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ప్రతి దినము యాజ్ ఎ క్రిస్టియన్స్గా క్రీస్తును ఎరిగిన వారు, క్రిస్టియన్స్ అంటే క్రీస్తును ఎరిగినవారు. క్రీస్తుని ఎరిగిన వారు అంటే ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగమును, ఆయన శక్తిని ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ ప్రార్థనలో మీరు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడము అది మన ధర్మం. ఆయనను కలిగిన వారు, ఆయన లేకుండా మనము ఉండలేము. ఆయన చేసిన త్యాగమును మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకము అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. సో ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువదు. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటి ఆయన చేసింది అంటే, మన పాపముల నిమిత్తము ఆయన ఈ లోకమునకు రావడము, మనల్ని క్షమించడము కొరకు, మనకి మార్గము చూపించడము కొరకు, మనకి క్షమాపణ ఇవ్వడము కొరకు, మన శాపమును భరించడము కొరకు, మన శిక్షను భరించడము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. సో ఈ సిలువలో ఆయన కార్చిన రక్తము అది మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? విమోచిస్తుంది. ఆయన విమోచకుడు. ప్రతి పాపము నుండి మనకి విడుదల కలుగుతుంది. ఆయన రక్తము లేకుండా మనకి విడుదల లేదు. కాబట్టి ఆయన రక్తము కొరకై ప్రతి దినము కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, కానీ మన బ్రతుకే కృతజ్ఞత అయిపోవాలి. మనమే మన బ్రతుకు, మన నోట ఏదో వర్షిప్ అంటే చర్చ్లోకి వచ్చి ఏదో వర్షిప్ చేయడము, పాట పాడడము కాదు. వర్షిప్ అంటే ఏంటి అంటే నిత్యము ప్రతి క్షణము కూడా వర్షిప్ చేయాలి. ప్రతి సందర్భంలో కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు బ్రతకడమే రియల్ వర్షిప్ అంటే. కాబట్టి మనము ఆయన కార్చిన రక్తమును జ్ఞాపకం చేసుకొని మన ప్రతి పాపము నుండి ఆయన మనకి ఏం కలుగజేశారు? విడుదల, విమోచన మనకి అనుగ్రహించారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అక్కడితో ఆగిపోలేదు, క్షమించడంతో ఆగిపోలేదు. ఆ క్షమించడంలో ఆగిపోతే అక్కడ జరిగేది ఏంటో తెలుసా అండి? రిపెంటెన్స్కి చోటు ఉండదు, సారీకి చోటు ఉంటుంది. అవగాహనలోనికి వస్తారు. నేను తప్పు చేశాను అనే ఆ యొక్క అండర్స్టాండింగ్లో ఉంటారు.
ఆ అండర్స్టాండింగ్ మీకేం చేస్తుంది అంటే అయ్యో నేను తప్పు చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండు అని ఆలోచన వస్తుంది. దట్ ఈస్ నాట్ కాల్డ్ రిపెంటెన్స్. అర్థమవుతుందా? అది ఏం చేస్తుంది అంటే మీకు సారీ చెప్పేలాగా చేస్తుంది. అన్నా ఇలా మాట్లాడుకుంటుంటే బాగుండేదన్నా, క్షమించండి అమ్మా అని నీ భార్యతో, నీ తల్లితో, నీ బిడ్డలతో సారీ అని చెప్పే వరకు పనిచేస్తుంది. కానీ మరలా ఆ సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తావు. నువ్వు రియలైజ్ అయ్యావా? అయ్యావు. సారీ చెప్పావా? చెప్పావు. క్షమాపణ అడిగావు. మళ్ళీ ఎందుకు అదే తప్పు చేస్తూ ఉన్నావు? ఎందుకు అంటే ఆ సిలువలో ఆయన కార్చిన రక్తమును ఉపయోగించుకొని కడుక్కుంటున్నావు, మళ్ళీ బురద చేసుకుంటున్నావు, కడుక్కుంటున్నావు, మరలా పాపం చేస్తున్నావు, కడుక్కుంటున్నావు, మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరిగేస్తున్నావు, పంది బురదలో పొర్లినట్లుగా పొర్లేస్తూ ఉన్నావు. అది అక్కడితో భక్తి అనేది అక్కడితో ఆగిపోయేది కాదండి. ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉన్నది. మనం ఏంటి అంటే ఆయన పునరుద్ధానుడైనాడు, ఆయన తిరిగి లేచినాడు, మరణమును జయించినాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము అది మనల్ని ఏం చేస్తుంది? మరణములో నుండి మనల్ని జయమిచ్చేదే క్రీస్తు యొక్క రక్తము, పునరుద్ధాన శక్తి. జయ జీవితము కలిగి జీవించాలి. క్షమాపణ పొందుకున్నారు, మంచిది. బట్ జయ జీవితము ఉందా అండి? పునరుద్ధాన శక్తిలో మరలా పాపము చేయకుండా ఉండగలిగే. ఎలా అంటే కనీసం ఆలోచన కూడా, కనీసము నీ తలంపు కూడా, కనీసము నీ చూపు కూడా అపవిత్రమైపోదు. అబ్బా, ఎంత శ్రేష్టమైన అనుభవము! అట్టి పరిశుద్ధతలోకి, అలాంటి కెంపు వలె ఎర్రనైనటువంటి మన పాపములను హిమము వలె తెల్లగా చేసేస్తాయి. కెంపు వలె ఎర్రగా, ఇక్కడ మనకి సిలువ దగ్గర వేశారు, ఎర్రని హార్ట్స్ వేశారు. అక్కడ చూడండి, బై హిస్ ఓన్స్ వి వర్ హీల్డ్. హీల్ అయిన తర్వాత మన హార్ట్స్ ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. మన హృదయములు శుద్ధీకరించబడాలి. శుద్ధి చేయబడిన హృదయము మరలా తిరిగి అది అపవిత్రము కాకూడదు. అదే పునరుద్ధాన శక్తి. మరి మీలో ఎంతమంది ఆ పునరుద్ధాన శక్తిని రిసీవ్ చేసుకున్నారు? ఈ గుడ్ ఫ్రైడేతోనే ఆగిపోతారా? అసలు ఈ గుడ్ ఫ్రైడేతో కూడా ఆగిపోవడానికి చాలా వరకు లేదు. ఆ గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు మన కొరకు చనిపోయి కార్చిన రక్తాన్ని మనము స్వీకరించలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నారు కొంతమంది. లేదా స్వీకరిస్తే ఆగిపోతున్నారు అక్కడికే. దయచేసి ఆలోచన చేయండి. ఎన్నో గుడ్ ఫ్రైడేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రాస్, నేను మాట్లాడాలనుకున్న టాపిక్ క్రాస్, సిలువ. నేను ఆల్రెడీ ఈ మాటలు ఫ్యామిలీ ప్రేయర్లో మేము మాట్లాడేసుకున్నాం. బట్ స్టిల్ నేను ఒకసారి చెప్పాను కదా, కొత్త కొత్త వాక్యాల కోసం నేనేమి వెతుక్కోను. ఒక్కరు మీలో వినకపోయినా మరలా ఆ మాటలు మీకు ఉపయోగకరము కాబట్టి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి అని ఆశపడుతూ ఉన్నాను. క్రాస్లో మనకి 2 భుజాలు కనిపిస్తున్నాయి. నిలువుగా ఒక కర్ర కనిపిస్తుంది, అడ్డంగా ఒక కర్ర కనిపిస్తుంది. ఈ రెండిటిని మనము ఆలోచన చేసినట్లయితే ఒకటి ఇలా స్ట్రైట్గా ఉంది. అది దేన్ని సూచిస్తూ ఉంది? పైకి. దాని దిక్కు ఎటు కనిపిస్తుంది? పైకి కనిపిస్తుంది. జనరల్గా మనం పైన ఎవరు ఉంటారంటాము? ఆయన సర్వాంతర్యామి. కానీ పరలోకము, మధ్యాకాశము, ఇవన్నీ కూడా అది హోలీ ప్లేస్ని, దేవునిని సూచిస్తూ ఉన్నటువంటిది. సో ఇది మనకి ఏమి నేర్పిస్తుంది అంటే క్రీస్తును, దేవునిని, తండ్రిని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు
ఒకటిగా ఉన్న ఆ తండ్రిని, ఆ దేవునిని మనం అనేది హెవెన్లీ ఫాదర్. ఆ హెవెన్లీ ఫాదర్ని సూచిస్తుంది. మనకి క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను 3 రకాలుగా చెప్తారు కదా. ఒకటి ఏంటండి? పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో, రిఫరెన్స్ ఎవరన్నా తీయగలరా? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆరాధన ఆ ప్రేమలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? మిగిలినవన్నీ ప్రేమలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనకిచ్చిన ఆజ్ఞ, అది ఏ ఆజ్ఞ అంటున్నారండి? దేవునిని ప్రేమించే ఆజ్ఞ. కంప్లీట్గా దేనిని మినహాయించి ఆయన్ని ప్రేమించడం కాదు, పరిపూర్ణముగా సంపూర్ణముగా ఆయనను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. సో ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఆయనను ప్రేమించుట అనేది ఆ సిలువలో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు హెన్సీ వినాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రతి సందర్భంలో కూడా తన తండ్రిని ఏమని పిలిచారు? తండ్రి అనే పిలిచారు. ఇంకా ఏ సంబోధన చెయ్యలేదు. మనకి చాలా సంబోధనలు ఉన్నాయి. ఇందాక చెప్పా, విమోచకుడు అన్నాను, ఆయన రక్షకుడు. ఇది ఆల్రెడీ మీకు ఇచ్చాను అసైన్మెంట్, మీకు తెలుసు. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆ పేరుల అన్నిటిని బట్టి ఎప్పుడు కూడా యేసు ప్రభువు ఆయనను ఆయన పలకలేదు, గుర్తించలేదు. కానీ ఆయనను తండ్రిగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అంటే తండ్రి మాట వినాలి. నా తండ్రి చిత్తము లేకుండా నేనేమీ చెయ్యలేదు. నా తండ్రికి తెలియకుండా నేనేమీ చెయ్యలేను. నా తండ్రి ఇష్టము లేకుండా నేనేమీ చెయ్యలేను. అంటే ఇక్కడ ఏమి కనిపిస్తుందంటే, ఆయన ఒక కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ఈ కుమారుడు తండ్రి ఇష్టానికి కంప్లీట్గా, తండ్రిని ఎంత ప్రేమించారు అంటే, తండ్రి తనకు ఒక పని అప్పగించారు. ఏ పని అప్పగించారంటే, ఈ లోకాన్ని, పరలోకాన్ని విడచి, ఈ సింహాసనాన్ని విడచి, ఈ సుఖాన్ని, ఈ సౌఖ్యాన్ని విడచి నువ్వెక్కడికి వెళ్ళు? భూలోకములోనికి, అపవిత్రమైన లోకములోనికి, పాపుల మధ్యలోనికి, నిన్ను నిందించే వారి మధ్యలోనికి, నిన్ను హింసించే వారి మధ్యలోనికి, నిన్ను చిత్రహింసలు పెట్టే వారి మధ్యలోనికి, నిన్ను దూషించే వారి మధ్యలోనికి, ఇలాంటి మనుషుల మధ్యలోనికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఆ సందర్భంలో ఎస్ అన్నారా, నో అన్నారా? మనమైతే ఇప్పటికీ నో అంటూనే ఉన్నాం. కానీ ఆయన అయితే ఎస్ అని ఈ లోకానికి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎంతగా ఆయన తండ్రిని ప్రేమించారు. సో అదే ఆజ్ఞ, ఆయన మనకి మాదిరిగా ఉన్నారు. ఇప్పుడు మనకి కూడా యేసు ప్రభు చెప్పేది ఏంటి అంటే, నేను నా తండ్రిని ఎలా ప్రేమించానో, నా తండ్రి నీకు తండ్రి కాబట్టి నీవు కూడా నేను నడిచిన మార్గంలో నడు, ఆయన చిత్తానికి అంత విధేయత చూపించు, మాట విను అని మనకి నేర్పిస్తూ ఉన్నారు. దేవునిని ప్రేమించడము అది మన కర్తవ్యం. ఇంక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కాబట్టి దేవునిని ప్రేమిద్దామండి.
సిలువ గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం, 7 మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం. సిలువ యొక్క ఈ లోకంలో ఆ సిలువలో ఆయన చేసిన త్యాగము గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. కానీ ఆ జీవితము మనం జీవించకపోయినట్లయితే అది చాలా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవునిని ప్రేమించు, దేవునికి లోబడు. 2వ భుజము చూపిస్తుంది, 2వ కర్ర మనకి ఇలా అడ్డంగా కనిపిస్తుంది. ఇది ఇటు చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది. నువ్వు ఎటన్నా తిరుగు, నీ ఎటు చూసినా ఇటు అటు ఉన్న వారందరూ మనకేం కనిపిస్తుందంటే ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో మనకిచ్చిన 2వ ఆజ్ఞ ఏంటా ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. ఇక్కడ కూడా ప్రేమ గురించే మాట్లాడుతూ ఉన్నారు. లవ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, లవ్, ప్రేమ. దేవునిని ప్రేమించు. ఇప్పుడు 2వ ఆజ్ఞగా ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే నీ పొరుగు వారిని ప్రేమించు, మనుష్యులను ప్రేమించు. అది ఎంత కష్టమో, అది ఎంత కష్టమో. మనుషులు ఎలా ఉంటారు? యేసు ప్రభు ఆ మనుషుల మధ్యలోనికే వచ్చారు. ఆ మనుషులు క్రీస్తుని ఏమి చేశారు? సిలువలో వేశారు. మనకి అక్కడ కనిపిస్తుంది, క్రాస్ కనిపిస్తుంది. అదేంటో ఈట లాంటిది తయారు చేసి పెట్టారు. అక్కడ 3 మేకులు కనిపిస్తున్నాయి. అక్కడ ముళ్ళ కిరీటము. నిజంగా అది పట్టుకుంటాకే భయపడ్డాము మేము. అది రియల్గా తీగలతో చేశారు. అది పెట్టుకొని చూశాను నేను. ఆ తలకి కంప్లీట్గా పట్టలేదు, కానీ ఎక్కడ గీరుకుంటుందో అనే భయం వేసింది. అక్కడ మరి ఇలా కొట్టేది ఏమంటారు? చరణకోళ్ళు అంటారో ఏంటో, ఇది పట్టుకొని ఏంటది కొరడా దెబ్బలు, కొరడా కూడా తయారు చేసి పెట్టారు. సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటి చేత శిక్ష పొందవలసినటువంటిది మనము. కానీ మనకి శిక్ష లేకుండా మన శిక్షనంతా ఆయన భరించారు. అలాంటి మనుషుల మధ్యలోనికి ఆయన వచ్చి ఆయన మనల్ని ప్రేమించారు. పరిశుద్ధులను ప్రేమించారా? అలాంటి వాటితో హింసిస్తూ ఉన్న వారిని ప్రేమించారా? చూడండి వాటి వైపు. అలాంటి వాటితో హింసించుచున్న వారిని ప్రేమించారా? ఐ లవ్ యూ అని చెప్పి ఆయన కూడా ఐ లవ్ యూ అమ్మా అని చెప్పి నీకు హగ్ ఇచ్చారా? చెప్పండి. హింసించుచున్న వారిని ప్రేమించారు. అదే మార్గంలో మనల్ని నడవమంటున్నారు. ఇప్పుడు మనము కూడా ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఎవరిని ప్రేమించాలి? ప్రేమించే వారిని ప్రేమించాలా? నీకు ఫ్లవర్స్ ఇచ్చేవారిని ప్రేమించాలా? నీకు చాక్లెట్స్ ఇచ్చేవారిని ప్రేమించాలా? నీకు గిఫ్ట్స్ ఇచ్చేవారిని ప్రేమించాలా? నిన్ను బాధించే వారిని ప్రేమించాలా? నిన్ను సిలువకు కొడుతూ ఉన్నవారు నిత్యము ఒక్క చెవులో జోరీగ లాంటి వారిని, నీ కంటిలో నలుసు లాంటి వారిని, నీ కాలులో ముళ్ళు లాంటి వారిని 24 గంటలు నేనున్నాను రా నీకు అని, నిన్ను బాధించడానికి నేనున్నాను అని పలికితే పిలవకుండానే పలికే అలాంటి వారిని ప్రేమించాలని చెప్తుందా? ప్రేమించే వారిని ప్రేమించాలని చెప్తుందా? ఆలోచించండి. సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 2 ఆజ్ఞలు నీకు జ్ఞాపకం రావాలి. ఇలాంటి మనుషుల మధ్యలో మనము వారితో సహవాసము చేయాలి. క్రీస్తుతో సహవాసము చేయాలి. క్రీస్తును ప్రేమించినప్పుడే, క్రీస్తుతో సహవాసము చేసినప్పుడు, క్రీస్తుతో ప్రేమ ఉన్నప్పుడు సహవాసం ఉంటుంది. సహవాసములో ఉన్నప్పుడు ప్రేమలో ఉంటాము. సహవాసము లేకుండా ప్రేమలో ఉండము, ప్రేమ లేకుండా సహవాసము చేయలేము. ఈ రెండిటికి ఇంటర్లింక్ ఉంది. ఆదాము అవ్వలైనటువంటి వారిని దేవుడు చేసిన తర్వాత వారు దేవునితో సహవాసము కలిగిన వారుగా, ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడుతూ ఉన్నవారుగా, వారి ఒకరి ప్రజెన్స్ని ఒకరు ఆనందిస్తూ ఉన్నవారుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. కానీ వన్స్
ఒకే ఒక మాట, దేవుని యొక్క మాటను వారు ధిక్కరించినప్పుడు. వ్యభిచారము చేస్తే ఆదాము అవ్వలైనటువంటి వారు ఏదైనా వనములో నుంచి బయటకు రాలేదండి. లేకపోతే ఎవరో ఎదుటి వ్యక్తిని పొడిచి చంపేస్తే బయటకు రాలేదండి. లేకపోతే ఇంకా రకరకాలైన పాపాలు అని మనము చెప్పుకుంటున్న ఆ పాపాలను బట్టి ఆయన ఆదాముని అవ్వను బయటికి తోలివేయలేదండి. ఏంటా పాపము? ఏంటా పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4 ఉంటుంది, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. ఇట్స్ వెరీ సింపుల్ అండి, చాలా చిన్నది, చాలా చిన్నది. మనం ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాము? అసలు ఆజ్ఞలు పాటించడం మనకి తెలుసా? ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలు ఎప్పుడైనా పాటించావా? ఒక్కసారైనా పాటించావా? లేదే. క్రైస్తవులమని చెప్పుకుంటూ, రక్షణ పొందామని చెప్పుకుంటూ, క్రీస్తు రక్తములో కడగబడ్డామని చెప్పుకుంటూ కూడా క్రీస్తుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ప్రేమించలేని, నిన్ను బాధిస్తున్న వారిని క్షమించలేని మనము, నీవు ఏంటండి ఇది? ఇది ఆజ్ఞాతిక్రమము కాదా? చెప్పండి, మీకు అనిపిస్తుందా ఆజ్ఞాతిక్రమమే అని? ఇలాంటి వారికి ఏదైనా వనములో స్థలం ఉందా? ఇలాంటి వారికి పరలోకములో స్థలము ఉన్నదా? ఇలాంటి వారు జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తారా? కెరూపులు సెరూపులతో దానికి కంచె వేసేసారండి. అది ఎప్పుడు పోతుందో తెలుసా? నువ్వు ఎప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తింటావో తెలుసా? నీవు ఆజ్ఞను పాటించినప్పుడు. వారు ఆజ్ఞ మీరారు, బయటకు త్రోయబడ్డారు. ఈ యొక్క జీవవృక్ష ఫలము తినకుండా కంచి వేయబడింది. ఇప్పుడు నీవు నేను ఆ ఆజ్ఞను అనుసరించాలి, ఆజ్ఞలు పాటించాలి. ఎవరైతే ఈ ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే ఆజ్ఞను పాటించాలి అంటే క్రీస్తుతో సహవాసము ఉండాలి. క్రీస్తుతో సహవాసము ఉండాలి అంటే క్రీస్తు మీద ప్రేమ ఉండాలి. క్రీస్తు మీద ప్రేమ ఉంటే ఎదుటి వారిని నీవు ప్రేమిస్తావు. ఎప్పుడైతే నీవు ఆజ్ఞను గైకుంటావో అప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని నీవు తీసుకోగలుగుతావు. అందుకని ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ వారిలో ఉన్న గొప్ప కార్యాలన్నీ చెబుతూ చివరికి ఒక మాట అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏమండి, ప్రేమ వదిలితే ఏమవుతుంది? సహనం ఉంది, దుష్టులను భరించలేదు, వారిని చాలా గట్టిగా నువ్వు నిలబడ్డావు, ఇలా అలా అబద్ధ ప్రవక్తల్ని నీలో ఉండకుండా తరిమేసావు అని ఎన్ని గ్రేట్ థింగ్స్ చేశారండి. కానీ మొదటి ప్రేమ నీలో లేదు కాబట్టి యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఆ ల్యాంప్ స్టాండ్ అనేది నీ దగ్గర నుంచి ఏం చేయబడింది? తీసివేయబడింది. నీ వద్దకు వచ్చి నీ ద్వీప స్తంభమును, ఆ దీప స్తంభమును ఏం చేసేస్తారు? దాని చోటు నుండి తీసివేస్తాను. నీవు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని నీవు తినలేవు. నీవు మరలా మారు మనసు పొందితే ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో నుంచి నీవు తిరిగి లేవగలిగితే, ఏ ప్రేమనైతే కోల్పోయావో తిరిగి అదే ప్రేమను నీవు మరలా పొందుకోగలిగితే అప్పుడు మరలా నీకు ఆ జీవవృక్ష ఫలాన్ని, అది ఎప్పుడు అంటే నీవు ఆ క్రాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ క్రాస్ నీకేం చెప్తుంది అంటే దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది, మనుష్యులను ప్రేమించమని చెప్తుంది. మనుష్యులను, దేవుడు చేసిన మనుష్యులను ప్రేమించమంటుంది. దేవుని స్వరూపంలో ఉన్న మనుష్యులను ప్రేమించమంటుంది, కానీ దేవుని చేతి పని అయిన సృష్టిని ప్రేమించమనడం లేదు. సృష్టిని ఎవరైతే ప్రేమిస్తారో, స్పృష్టమును రోమలో ఉంటుంది, స్పృష్టమును ఎవరైతే పూజిస్తారో వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాను అంటున్నాడు. స్పృష్టమును పూజిస్తూ ఉన్నారా? దేవుడు చేతి పనిని పూజిస్తూ ఉన్నారా? దేవునిని పూజిస్తూ ఉన్నారా? లోకమును ప్రేమిస్తున్నారా? ఆయన స్వరూపములో చేసిన మనుష్యులను ప్రేమిస్తున్నారా?
నీకు ధనము ముఖ్యమండి, ధనము కోసం మనిషినైనా చంపేస్తావు. నీకు పేరు ముఖ్యమండి, నీ ప్రఖ్యాతి ముఖ్యము, నీకు పదవి ముఖ్యము, పదవి కోసం నువ్వు ఏదైనా చేస్తావు. మనుషులను నిలువెల్లా చంపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? గర్భిణీ స్త్రీలను చంపేస్తున్నారు, కన్న బిడ్డలను చంపేస్తున్నారు, కట్టుకున్న భార్యను చంపేస్తున్నారు, మంచి పనులు చేసేవారిని చంపేస్తున్నారు. న్యాయము సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉందండి. అలాంటి భయంకరమైన దినాలలో ఉన్నామని చెప్పుకుంటూ అదే భయంకరత్వంలో నీవు నేను బ్రతికితే ఈ సిలువకు అర్థము ఏమైనా ఉందా అండి? సత్యము ఎరిగి సత్యమును అనుసరించలేని దౌర్భాగ్య స్థితిలో మనము బ్రతుకుతున్నాము అని ఆ సిలువ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దయచేసి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, 2 చేతులు జోడించి మీ పాదములు పట్టుకొని అడుగుతున్నాను అనుకోనండి, దేవుని రాజ్యాన్ని కోల్పోవద్దు. ఆ దొంగ ఆ పరదైసిలో చివరిగా పట్టుకొని పశ్చాత్తాపడినందుకు ఆయనకి ఏమి దొరికింది? దేవుని రాజ్యం దొరికింది. ఎన్ని సంవత్సరాలు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆ ప్రేమను నువ్వు సంపాదించుకోలేదేమో, కానీ ఎప్పుడు ఆ ప్రేమను తిరిగి నీవు సంపాదించుకోగలుగుతావా? ఆ ప్రకటనలో ఆ ఎఫెసీ సంఘమునకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలా, మరలా ఆ ప్రేమను తిరిగి సంపాదించుకోగలుగుతావా? ఆ ప్రేమను నీవు తిరిగి సంపాదించుకోగలుగుతావా? అలా సంపాదించుకున్నట్లయితే అది మనకి మేలు అని నేను చెప్తూ ఉన్నాను. దేవుని నామము పేరట బ్రతకడము కాదు, కానీ దేవునిని మనము కలిగి ఉండాలి. ఎన్నో పనులు మంచి పనులు మనం చేస్తున్నాం, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము. నేనైతే ఎంతోమందిని పేద పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి చదివిస్తూ భోజనం పెడుతూ ఫీజులు ఇవన్నీ ఒట్టిదేనండి. అవన్నీ చేయొద్దా? అవన్నీ చేయాలి, కానీ అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయా అంటే అది అబద్ధం. అవి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాం. యేసునామము పేరట అనేక మంది అద్భుతాలు చేశారు, దెయ్యాలు వదలగొట్టారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, కానీ వారికి పరలోకపు ద్వారము మూయబడింది. వారు పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసా? యేసు నామములో అన్నీ చేశారు, కానీ యేసు వారిలో లేరు, క్రీస్తు ప్రేమ వారిలో లేదు. ఉప్పు కప్పు రంగు చూడనొక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు. 2 ఒకేలాగా ఉన్నాయి. క్రీస్తును పోలి నడుస్తున్నాము అనుకుంటున్నాము, క్రీస్తు ప్రేమ లేకుండా ఉంటున్నాము. పేదవారికి ప్రేమ చూపిస్తున్నాము అనుకుంటున్నాము, ఇతరులకు ప్రేమ చూపిస్తున్నాము అనుకుంటున్నాము, ప్రేమ మనలో లేదు. జాగ్రత్త. అంటిల్ అన్లెస్ దేవునితో నీవు సహవాసము చెయ్యకపోతే, ఆదాము అవలైన వారు సహవాసాన్ని కోల్పోయారు, బయటకు త్రోయబడ్డారు. ఈ దినమున ఎఫెసీ సంఘము సహవాసము కోల్పోయింది, అందుకని వారి ద్వీపస్తంభము తీయబడుతూ ఉంది. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? సిలువను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మాట వినడము నేర్చుకో. మాట వినడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మాటలు చెప్పారు. తండ్రిని ప్రేమించు, నీ తోటి వారిని నీవు ప్రేమించు. మాట వినకపోవడమే పాపము. అక్రమము చేయువారులారా, ఏంటండి ఒకే మాట అన్నాడు. ప్రభా, ఎందుకు మమ్మల్ని రానివ్వట్లేదు నువ్వు? ఎన్నో అద్భుత కార్యాలు చేశాం కదా. అరే, అద్భుత కార్యాలు ఇంపార్టెంట్ కాదు నాన్న, అన్నిటికంటే అద్భుత కార్యము ఒకటి ఉంది. ఆ అద్భుత కార్యము ఏంటి అంటే మాట వినడము. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమము అంటే క్రమము లేకుండా ఉండడము. క్రమము లేకుండా ఉండడము అంటే ఆజ్ఞను పాటించకపోవడమే. అర్థమైందా మీకు? ఆజ్ఞను పాటించకుండా ఉండడమే. క్రమముగా ఉండడం అంటే చట్టము ప్రకారము, లా ప్రకారము, ఆజ్ఞల ప్రకారము వెళ్ళడము క్రమము. ఆజ్ఞ ప్రకారము కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లు వెళ్ళడము అక్రమము.
ఇక్కడ తండ్రి యేసు ప్రభువు వారితో చెప్పింది ఏంటంటే, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. సో ఏంటి అక్రమము అంటే, దేవుడు ఇచ్చిన ఆ 2 ఆజ్ఞలు, ఆ క్రాస్ మనకి చూపిస్తూ నిత్యము మనకి మన మంగళసూత్రాల్లో కూడా ఉంటుంది. ఏంటది? క్రాస్ ఉంటుంది. మెల్లో క్రాస్లు వేసుకుంటున్నారు. నీ కీ చైన్స్కి క్రాస్ ఉంటుంది, నీ కార్లో క్రాస్ వేలాడుతుంది. క్రాస్ అంటే నీకు తెలుసు, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు చేసుకుంటాము. కానీ ఆ క్రాస్ చూపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయత మనలో లేకుండా పోయింది. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆ క్రాస్ని ధ్యానం చేయండి. ఆ క్రాస్ మనకి ఏమి సూచిస్తుందో నిత్యము దానిని మనము పాటించగలిగినట్లయితే నిత్య రాజ్యములోనికి మనకి ప్రవేశము ఉంటుంది. ఆ జీవ వృక్ష ఫలాన్ని మనము తీసుకోగలుగుతాము. ఆదాముల అవ్వలైనటువంటి వారు పోగొట్టుకున్నది మరలా తిరిగి సంపాదించుకున్నారు. ఎఫెసీ సంఘమునకు చెప్పబడుతూ ఉన్నది, ఈ దినమున నాకు నీకు చెప్పబడుతుంది, వీ హ్యావ్ టు టేక్ యూ టర్న్. రియల్ రిపెంటెన్స్ అనేది మనకి రావాలి. ఆ రిపెంటెన్స్ అనేది సారీ కాదు, ఏదో రియలైజ్ అవ్వడం కాదు. రిపెంటెన్స్ అనేది మనం వచ్చినప్పుడు మన ప్రాణము పోతూ ఉన్నా క్రీస్తును ప్రేమించడము ఆపవు. నీ ప్రాణం పోతూ ఉన్నా, ఇతరులు నిన్ను చంపేస్తూ ఉన్నా, అలా అన్నిటితో నీ రక్తము అలాగ అయిపోతూ ఉన్నా, అలా రక్తము కారిపోతూ ఉన్నా, ఇంకేమీ లేదు. యేసుప్రభు తల్లి మరియ కూడా అక్కడ ఉంటుంది. యేసుప్రభు దగ్గర ఉంటుంది, సిలువ దగ్గర ఉంటుంది, యేసు దగ్గర ఉంటుంది. సిలువ దగ్గర ఉన్నవారు, యేసు దగ్గర ఉన్న ఈ మరియ తన సొంత కుమారుడు సిలువలో పడుతూ ఉన్న కష్టాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత పెయిన్లో ఉన్న ఈ యేసు ప్రభువు కూడా, అమ్మా ఏడవకమ్మా, ఏమంటున్నారు? అమ్మా ఏడవద్దు, డోంట్ క్రై. ఆయన బాధను పక్కన పెట్టి మనల్ని కంఫర్ట్ చేయడానికి, ఆయన బాధలో ఆయన లాస్ట్లో ఇంకొకటి చెప్పి ముగిస్తాడు. చిరకనిస్తారు కదా చివరిలో, ఆ చిరక అది మెడికేటెడ్ అంట. అది తీసుకున్నప్పుడు ఒకలాంటి సెడేషన్ వస్తుంది, మత్తు లాంటిది. ఎందుకంటే ఆ మేకులు కొట్టినప్పుడు, ఆ బలాలతో పొడిచినప్పుడు అలాగా ప్రాణం పోతూ ఉంటే ఆ యాగని ఎంత ఉంటుందో ఆలోచించండి. ఆ బాధ పడుతూ ఉన్నప్పుడు బాధ మర్చిపోవడానికి ఆ చిరకను అందిస్తారు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ మత్తులో బాధ తెలియక చచ్చిపోతారు. కానీ మన ప్రభువు ఎంత ప్రేమమయుడంటే ఆ చిరకను రిఫ్యూజ్ చేశాడు, తీసుకోలే. అంటే నీ కోసం నా కోసం పడుతున్న బాధని ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మత్తులో మర్చిపోకూడదు. ఆయన ఆ బాధ అంటే ఆయన ప్రేమను మనకి ఎంత చూపిస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోనండి. లాస్ట్ బ్రెత్ వరకు కూడా సమాప్తమైపోయింది, ఇంకా నేను అప్పగించుకుంటున్నాను నీకు, అబ్బా ఎంత పెయిన్, అసలు ఏమైపోయావయ్యా అనే స్టేజ్లో నుండి ఆ పెయిన్ అంతా కంప్లీట్ చేసుకొని సెన్స్లో ఉండి మన కోసం ఆ పెయిన్ ఆయన అనుభవించారు. సెన్స్లో ఉండి అనుభవించారు. యేసయ్య కోసం నువ్వు నేను ఏం చేస్తున్నామండి? నీ సుఖమే, నీ సౌఖ్యమే, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ఆనందమే, నీ శరీరాశే, నీ నేత్రాశే, నీ ఇచ్చలే, నీ కోరికలే, నీ కామమే, నీకు కావలసిందే. కానీ దేవునిని ఎన్నడూ నీ జీవితంలోనే జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికేస్తున్నావు కదా. నేను కూడా క్రైస్తవులమేనా? ఆలోచించండి. నిజమైన క్రైస్తవ్యంలోనికి, నిజమైన ఆత్మీయతలోనికి, నిజంగా దేవునిని ఆయన స్వరూపంలో ఉన్న మనుషులను ప్రేమించాలి అనే ఆ దృక్పథంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తావా?
క్రాస్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన ఇచ్చిన ఆ 2 ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తుంది కదా ఆ సిలువ. ఆ 2 ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా అని స్వపరీక్ష చేసుకోగలుగుతావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రార్థన చేసుకుందాం.